మహారాష్ట్రలో గన్నేర అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో పొచ్చమ్మ మందిరం చాలా పవిత్రంగా ఉంటుందని అక్కడి గ్రామస్తులు చెప్తుంటారు. తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా బట్టిసౌరగామ గ్రామం నుంచి వారు అక్కడికి గన్నేర గ్రామానికి వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. వారిని అడిగితే చాలా పవిత్రంగా ఉంటుందని, వారు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి నైవేద్యం వేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. బట్టిసౌరగామ గ్రామానికి చెందిన నాగన్న గారు మరియు వారి కుటుంబ సభ్యులు మరియు ఇతరులు కూడా గన్నేర గ్రామానికి అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. గన్నేర గ్రామం పక్కనే పెద్ద నది ఉంటుంది. ఆ నది తీరంలో చల్లని నీళ్ళలాగే అదే విధానంగా ఒక వేడి నీళ్ళది కుండం కూడా ఉంటుంది. ఇక్కడ చాలా పవిత్రమైన పొచ్చమ్మ మందిర్ ఉంది. ఇక్కడికి ఎన్నో గ్రామాల నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారని వారు గ్రామ ప్రజలు చెప్పడం ఇక్కడ మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని వారి నమ్మకం. అలాగే అక్కడ ఉన్న నదిలో స్నానం చేసి వచ్చి అమ్మవారిని మొక్కుకునడం ద్వారా ఎన్నో లాభాలు కలుగుతాయని వారు చెప్పడం జరిగింది. నదిలో స్నానం చేయడం మరియు మందిరం చుట్టుపక్క ప్రాంతంలో ఉండడం వల్ల ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఉన్నంతసేపు ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుందని అక్కడి భక్తులు చెప్పడం జరిగింది. అమ్మలా మాయమ్మ రూపము నీదము, అమ్మలా మాయమ్మ రూపము నీదము, అఖిలాండ మంతటా నిండి ఉన్నావమ్మ. అమ్మ రావే పూజమ్మ దేవి రావే. వనములోన కూర్చున్న వన దేవతావమ్మ, వనములో కూర్చున్న వన దేవతావమ్మ, ప్రకృతి మాయమ్మ పావని నీవమ్మ. అమ్మ రావే పూజమ్మ దేవి రావే. అమ్మ గన్నేరల పొచ్చమ్మ మందిరం ఉన్నది కదా, అది ఎప్పుడు నుంచి ఉన్నది? మస్తు సంవత్సరాలు అయింది. ఇక్కడ బాగా సత్యం ఉన్నది అంటారు కదా. మీ గన్నేరలమ్మ పొచ్చమ్మ మందిరంకు బయట ఊర్ల నుంచి భక్తులు వస్తారటగా, బాగానే వస్తారా? ఇక్కడ మరి మహిమ ఉన్నది ఆ పొచ్చమ్మ దగ్గర. అమ్మవారి బాగా శక్తి ఉన్నట్టున్నది మరి. ఇక్కడ అంటే ఊర్ల వాళ్ళు కూడా ఎప్పుడన్నా దిగుతారు అక్కడ? మస్తు మంది వస్తారు. మందికి ఏం దక్కలేవు. అయితే రామ్ గురువారం ఇది వాయవో మాది యాత్ర లేక ఉంటది. అయితే ప్రతి ఆదివారం బాగానే పబ్లిక్ వస్తారా? అంటే ఆదివారం ఎక్కువ వస్తారా? ఈ మందిరం కాడమ్మ ఏమేం చేస్తారు? గారెలు, అప్పాలు, మేకలు కోస్తారు. ఇంకా ఊళ్ళకి నచ్చుతుంది వాళ్ళు చేస్తారు. ఊళ్ళ మనసులో ఏమున్నది అది అది చేస్తారు, పోయితారు. మొక్కుకున్నవి అన్ని నెరవేరుతుంది అక్కడ. అంటే సత్యం ఉన్నది. సత్యం ఉన్నది, అందుకే వస్తున్నారు. మరి ఇంతగానం పబ్లిక్ రాలంటే గాడీలు వస్తాయి. దీనికన్నా ఎక్కువ ఏం మంచిగా ఉన్నది అన్ని వస్తాలు మా ఊరోళ్ళు ఇంత శాంతి ఉన్నలు. అందరు వస్తే కూడా ఏమన్నా చేస్తే కూడా మేము ఏమన్నా చేస్తలు పోయితలు వస్తలు పోయితలు బస్. మీ పేరేమమ్మా? మా పేరు కర్ణబాయి. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలుపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.